స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపం కారణంగా డేంజర్ జోన్లో చిక్కుకున్నారు సునీత విలియమ్స్. ఆమె రాక మరింత ఆలస్యం కానుండడంతో ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రెజెంట్ ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పారు విలియమ్స్. త్వరలోనే స్పేస్ నుంచి సేఫ్ గా తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ డేంజర్ జోన్లో చిక్కుకున్నారు. కొలీగ్ బారీ బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు జూన్ 6న స్టార్లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. అయితే వారి యాత్ర సజావుగా సాగకపోవడంతో ఆమె తిరుగు ప్రయాణం మరింత ఆలస్యమైంది. ఆమె రాక ఆలస్యం కారణంగా అనారోగ్యం ముప్పు పొందిందనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో విలియమ్స్ రాకపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై విలియమ్స్ స్పందించారు. తాము సురక్షితంగానే ఉన్నామని, తమ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ఆలస్యంపై వివరాలు వెల్లడించారు. స్పేస్ నుంచి తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేసింది. అయితే ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీకి తోడు వ్యోమనౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు నిపుణులు. వీటన్నిటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలవుతోంది. వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో ఎలాంటి హడావుడేమీ లేదంటున్నారు అధికారులు. విలియమ్స్ ఆమె కొలీగ్ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం సునీత విల్మోర్ వారం పాటు ఐఎస్ఎస్లో ఉండి జూన్ 13న బయలుదేరి 14న భూమికి చేరుకోవాలి. ప్రాబ్లమ్స్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అయితే బోయింగ్ స్టార్ లైనర్ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్ఎస్తో అనుసంధానమై ఉంటుంది. ఈ లెక్కన జూలై 22 దాకా సమయం ఉంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే సునీత బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా లేదంటే రష్యా సోయుజ్ వ్యోమనౌక ద్వారా ప్రయత్నాలు చేయనున్నారు. స్పేస్లో పరిస్థితులు భిన్నంగా ఉండడం వల్ల రోజులు గడిచే కొద్దీ సునీతకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. గతంలో పలుమార్లు అంతరిక్ష పర్యటనకు వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చిన సునీత ఇప్పుడు కూడా సురక్షితంగా తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు, సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాసా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఆమె రాకకు 48 నుండి 90 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నాసా తెలిపింది.